తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడికట్ట పుట్టలమ్మ అమ్మవారి దేవాలయంలో రాజకీయాలు చేయడం దారుణమని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కురకాలవ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలం కరకంబాడిలో వెలసిన శ్రీ కట్ట పుట్టాలమ్మ దేవాలయం ఆవరణలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కురకల్వ రామచంద్రయ్య, కురకాల వాసు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 40 సంవత్సరాలుగా 6 తరాలుగా తమ కుటుంబం అమ్మవారి సేవలో ఉన్నామని వాసు తెలిపారు. ఈ శ్రీ కట్ట పుట్టాలమ్మ ధర్మకర్తగా ఉంటూ ఆలయ ఆదాయాన్ని సుమారు 1.5 కోటి రూపాయల వరకు సమకూర్చామని అన్నారు. ప్రస్తుతం ఆలయంలో రాజకీయ నాయకులు చొరబడి అలజడి సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులకు ఆలయ ధర్మకర్తకు తెలియకుండా గ్రామంలోని కొందరు తెలుగుదేశం నాయకులు గత రాత్రి జాతర చాటింపు వేయటం విడ్డూరంగా ఉందన్నారు. 1.5 కోటి దగ్గర నేను మిగలబెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వాల్లో మా నాన్నగారిని అమాయకత్వంగా వాడుకొని ఒక 4-5 ట్రస్టులు ఓపెన్ చేసి గుడి తరపున నాన్నగారి పర్మిషన్ లేకుండా ఎవరూరు తరపున వాళ్ళు అకౌంట్లు ఓపెన్ చేసుకుని ట్రస్టులు ఓపెన్ చేసుకుని అమ్మవారి డబ్బు వృధా చేయడం జరిగింది. దాన్ని నేను నిలదీసి అడిగిన దానికి మీ నాయన గుడి కట్టించడం లేదు, మీరు 6 తరాల నుంచి 7 తరాల నుంచి గుడిని కాపాడినారంతే, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కట్టించినారు. ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి ఆ తర్వాత పాలేగారులు మా తాతలు ముత్తాతల కాడి నుంచి కాపాడుకుంటూ వచ్చినాము. అమ్మవారి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని నేను అడిగిన దానికి గుడి బీగాలే మా దగ్గర ఉండకూడదని, గుడి బీగాలన్నీ ఉండీలు గత ఒక 5 ఏళ్ల ముందు ఉండీలన్నీ కోయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం ఇది. ఎందుకు కోయినారు? మా పర్మిషన్ లేకుండా, మా నాన్నగారి పర్మిషన్ లేకుండా అని చెప్పడం జరిగింది. గుడి చైర్మన్ గారు పోయేసి సుధాకర్ అనే అతను చైర్మన్ గా ఉన్నాడు. ఇప్పుడు మా నాన్నగారికి తెలియకుండా గుడి చైర్మన్ సుధాకరే పోయి కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. సీఏ మేడం, అంజు మేడం వచ్చి అరెస్ట్ వారెంట్ చేశారు. మన కాళహస్తి ఎమ్మెల్యే గారు మధు అన్న పిలిపించి ఇది గుడి విషయం రాజకీయంగా వాడద్దండి, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటాను, రేపు ఇంకోరు ఎమ్మెల్యేగా ఉంటారు, గుడి విషయాన్ని రాజకీయ పరంగా వాడద్దండి, గ్రామస్తులందరూ కూర్చొని 4 జాతులు ఉన్నారు కదా ఊర్లో, 4 జాతులు మాట్లాడుకొని ఒక్కొక్క గ్రామంలో 4 ఉండి కలిసి చేయండి, అమ్మవారి